మనకి ఎవరైనా సహాయం చేస్తే, లేకపోతే మనం వేరే వాళ్ళకి సహాయం చేస్తే, పండో, ఫలమో, ధనమో వేరే బహుమతి ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటాం. కానీ అన్నిటికీ మించి కృతజ్ఞతకు మించింది లేదు. దీనికి ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒక వడ్రంగి ఉండేవాడు. ఒకరోజు కలప కోసము అడవికి వెళ్ళాడు. అయితే ఒక చెట్టు మాట్లాడుకోవడం విన్నాడు. ఇదేదో బాగుంది అని చెప్పి ఆ చెట్టుని కొట్టేసి పట్టుకొని వచ్చి ఒక మంచి మంచిని తయారు చేశాడు. ఆ దేశ రాజుకి విక్రయించాడు. ఆ రాజు ఆ నైట్ పడుకున్నాడు దాని మీద. పడుకుంటే 4 కోళ్ళు ఉంటాయి కదా మంచానికి. ఒక ఒక కోడని, ఇదిగో నేను వస్తుంటే మంత్రి అబ్జర్వ్ చేశాను, కుట్ర పన్ని రాజుని చంపేయాలని చూస్తున్నాడు అని అంటాడు. ఇంకొక మంచం కూడా అంటది, ఇదిగో నేను ధనాగారం దగ్గర ఉన్న భటుడు అందరి కళ్ళు కప్పి ధనం దొంగలించాడని చూశాను అని చెప్తాడు. ఆ మాట రాజుగారికి వింటాడు. చూస్తే ఎవరు ఉండరు. ఎక్కడ ఇవన్నీ మాటలంటే మంచం నుంచి వస్తున్నాయని గ్రహించాడు. ఇంకా తెల్లవారింది. మంత్రిని భటుని పిలిపించి విచారించి శిక్ష వేశాడు. మంచానికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఆ వడ్రంగి కూడా పిలిపించుకొని, ఆయన రాజు కదా, ఎన్నన్నా మణిమాణిక్యాలు డబ్బులు ఎన్నని ఇవ్వచ్చు, కానీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకు మించిన బహుమతి లేదు. కాబట్టి మనము ఎవరి వల్లైనా సహాయం పొందితే కృతజ్ఞతతో ఉండాలి. అందరం అలాగే ఉందాం. నచ్చింది కదా? కృతజ్ఞతతో ఉండాలి. జై శ్రీరామ్.